హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ ని నేను 2020 జూన్ 1 అయితే కొన్నాను. 2 months తక్కువగా 4 years అయితే యూజ్ చేశాను. ఈ 4 years లో నాకు ఈ బైక్ ఇచ్చినటువంటి ట్రబుల్స్ ఏంటి, ఈ బైక్ లో నేను చేసిన చేంజెస్ ఏంటి, అసలు నేను ఈ బైక్ ని ఎలా మెయింటైన్ చేశాను, ఎలా సర్వీసెస్ చేస్తానని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను. ప్రతిసారి మీకు చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను, ఎలా మెయింటైన్ చేయండి, ఎలా సర్వీస్ చేయించండి అని. ఇప్పుడు నేను ఎలా సర్వీస్ చేస్తాను, నేను ఎలా వాడతాను బైక్ అనే దాని గురించి కూడా మాట్లాడతాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రతి గేర్ లో హెవీ ఆర్పిఎం లో బండిని అయితే మాత్రం నేను డ్రైవ్ చేస్తాను. సో బండి కండిషన్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ బైక్ యొక్క మెయింటెనెన్స్ గురించి. ఫ్రెండ్స్, నా బైక్ యొక్క ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు మీరు చూశారు. సెకండ్ గేర్ లో 55+, థర్డ్ గేర్ లో ఆల్మోస్ట్ 80కి రీచ్ అవుతుంది అనమాట. దీనికి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. థర్డ్ గేర్స్ కే 80కి రీచ్ అయిందంటే ఇక 4th, 5th గేర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక బండి యొక్క కండిషన్ మనం చెక్ చేయాలంటే దాని టాప్ స్పీడ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. బండి యొక్క కండిషన్ క్లియర్ గా ఇనిషియల్ గేర్స్ తో తెలిసిపోతుంది. దాని యొక్క పవర్ ఏంటో మనకి బండి మీద కూర్చొని సెకండ్, థర్డ్ గేర్స్ వేసుకొని ఎక్సలేటర్ ఇస్తే తెలిసిపోతుంది అనమాట. మీరు బండిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే కూడా ఈ 3 గేర్స్ చెప్పేస్తాయి. సో మీరు చూశారు కదా నా బండి మెయింటెనెన్స్ నేను ఎలా చేశాననే దానికి ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ నిదర్శనం అనమాట. టైం టు టైం మెయింటైన్ చేశాను. ఎవ్రీ 3000 kilometers కి సర్వీస్ అయితే చేయించాను. ఎప్పుడు కూడా నేనైతే మిస్ చేయలేదన్నమాట. ఎప్పుడు కూడా 3000 అయితే దాటలేదు సర్వీస్ చేయించకుండా. అలాగే ఈ బైక్ లో నేను 2 liters పెట్రోల్ అయితే ఉంచాను. ఒక తప్పు చేసిన తర్వాత 2 liters పెట్రోల్ ఉంచకుండా నేను డ్రైవ్ చేయడం వల్ల బండిలో ఉన్నటువంటి ఫ్యూల్ ఇంజెక్టర్ నేను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత పికప్ అయితే టూ మచ్ డల్ అయితే అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేను 2100 పెట్టి ఫ్యూల్ ఇంజెక్టర్ వేయించాను. ఆ తర్వాత నుంచి 2 liters పెట్రోల్ ఎప్పుడు ఈ బైక్ లో ఉంచకుండా లేనన్నమాట. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాను. సో అందుకే సర్వీసెస్ కూడా బాగున్నాయి కాబట్టి ఇంత మంచి పికప్ అయితే అందుకుంది. ఇక 4th, 5th గేర్స్ దాని యొక్క పర్ఫార్మెన్స్ నేను చూపించడానికి నాకు ఈ విలేజ్ రోడ్ మీద కుదరలేదు. నేను టోటల్ మొత్తం ఓపెన్ చేసినప్పుడల్లా ఏదో ఒక టర్నింగ్ లేదంటే వెహికల్ వస్తుంది, అందువల్ల నేను చూపించలేదు. నేను చెప్తాను, నేను ఆల్రెడీ చెక్ చేశాను. హైవే మీద చెక్ చేసినప్పుడు 4th గేర్ లో 90కి అయితే రీచ్ అయింది. 5th గేర్ లో 105 వరకు టాప్ స్పీడ్ అయితే అందుకుంది. దీనికి కారణం నా బండిని నేను కరెక్ట్ గా యూజ్ చేయడం వల్ల, టైం టు టైం మెయింటెనెన్స్ అందించడం వల్ల. ఇంజన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఎక్కడా పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదనమాట. నాకు బాగా నచ్చింది. దీన్ని నేను ఆఫ్ రోడ్ లో చెక్ చేస్తున్నాను మీ ముందు. ఆల్రెడీ 4 years లో చాలా సార్లు ఆఫ్ రోడ్ లో కూడా నేను నడిపాను. నాకు బాగా నచ్చని విషయం ఏదన్నా ఉంది అంటే ఫ్రంట్, బ్యాక్ సస్పెన్షన్ అన్నమాట. చాలా అంటే చాలా హెవీగా ఎత్తేస్తూ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే గుంతల్లో పడ్డప్పుడు టక్మని సౌండ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే హార్డ్ ఉంటుంది. నేను ఎక్కువగా కూడా హైవే కమ్యూటే చేశాను. బట్ అప్పుడప్పుడు మాది పల్లెటూరు అవడం వల్ల ఇలాంటి పొలం గట్ల మీద కూడా రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ లో మాత్రం మీరు ఈ బైక్ ని తీసుకెళ్తే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో మీరైతే మాత్రం ఆఫ్ రోడింగ్ పర్పస్ లో SP 125 వాడాలన్న ఉద్దేశంతో బైక్ కొంటుంటే మాత్రం టెస్ట్ రైడ్ చేసుకోండి తీసుకొచ్చి. నేనైతే డ్రాప్ అవ్వమనే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం రైడ్ చేసి పికప్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఈ బైక్ లో ఎలాంటి చేంజెస్ నేను చేశాను అంటే, నేను బండి కొనిన దగ్గర నుంచి ఈ 3 months తక్కువ 4 years లో నేను ఎలాంటి మార్పులు చేశాను, నాకు ఏం మెయింటెనెన్స్ పట్టింది, ఏమేమి మార్చాను అనే దాని గురించి మాట్లాడతాను. అలాగే ఈ బైక్ లో నాకు ఏమి ట్రబుల్స్ వచ్చాయనే దాని గురించి మాట్లాడతాను. ఫైనల్ గా 2024 లో బైక్ కొనే వాళ్ళు ఈ బండి కొనొచ్చా లేదా, కన్సిడర్ చేయొచ్చా లేదా దాని గురించి కూడా మాట్లాడతాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మాత్రం బ్యాక్ సైడ్, ఫ్రంట్ టైర్స్ నేను మార్చేసాను అనమాట. సో ఫ్రంట్ టైర్ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. బ్యాక్ టైర్ అయితే త్వరగా అరిగిపోయింది. సో ఆ బ్యాక్ టైర్ మార్చేసేటప్పుడు నేను ఏం చేశానంటే, మనకి 80/100 సెక్షన్ టైర్ ఉండేది కదా, దాని బదులు నేను 100/80 సెక్షన్ టైర్ అయితే వేసాను. ఆ లోపల ఉన్న మడ్ గార్డ్ స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్ నాకు 2024 లో ఉన్న బైక్ కి, నా బైక్ కి అంటే నేను 2020 లో ఉన్న బైక్ కి రెండింటికి సేమ్ స్పేస్ ఉంది. ధైర్యంగా తీసేసి 100/80 సెక్షన్ టైర్ అయితే వేయించాను. సో దాని ద్వారా నాకు వచ్చిన సమస్య మైలేజ్ పరంగా ఏమీ లేదు, కానీ పికప్ పరంగా అయితే మాత్రం ఇనిషియల్ గా గేర్స్ లో, సెకండ్, థర్డ్ గేర్స్ లో ఇప్పుడు మీరు చూసిన పికప్ కంటే బెటర్ పికప్ అయితే ఉండేదన్నమాట. ఇంకొంచెం ఒక 5 to 6 kilometers అహెడ్ ఉండేది. సో అది నాకు కొంచెం తగ్గిందని అనిపించింది. ఎందుకంటే కొంచెం టైర్లు విడ్త్ ఎక్కువ ఉంది కదా, లాగటానికి కాస్త ఇబ్బంది పడిందనే. కానీ
నాకు రోడ్ ఇప్పుడు మీరు ఆఫ్ రోడ్లో చూసారు కదా, బండి ఎంత స్టేబుల్గా అనిపించిందంటే, కాన్ఫిడెంట్గా అనిపించిందంటే, చాలా చక్కగా అనిపించింది. హైవే రైడింగ్ కావచ్చు. సో నాకు చాలా హ్యాపీ అనమాట. ఆ టైర్ వేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ 80/100 సెక్షన్ టైరే. ఇది కొంచెం ఎక్కువ రోజులు అయితే వచ్చింది. తొందరగా బ్యాక్ సైడ్ టైర్ అయితే అరిగిపోయింది అనమాట. ఇక చైన్ స్పాకెట్స్ అయితే ఇప్పటికి 75,000 కిలోమీటర్లు అయితే తిరిగినట్టున్నాను ఆల్మోస్ట్. ఇదిగోండి అప్రాక్సిమేట్లీ 74,709 అంటే అదే 75,000 అన్నాను కదా. సో ఈ కిలోమీటర్స్ అయితే తిరిగాను. మైలేజ్ ఒకసారి చూడండి, 76.9 కిలోమీటర్ పర్ లీటర్ అనమాట. ఇది యావరేజ్ మైలేజ్. దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఉన్న పెట్రోల్ కి 316 కిలోమీటర్లు వెళ్తుందంట. దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైక్ ఇప్పుడు నేను కాదు, నా తమ్ముడు యూజ్ చేస్తున్నాడు. సో ఈ బైక్ ని తను ఎలా నడిపిస్తాడంటే 55 to 60 మధ్యలో నడిపిస్తాడు. అందుకే చాలా చక్కని మైలేజ్ అయితే వాడికి వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చేసాను చూడండి రైడ్, అలాంటి రైడ్ అయితే వాడు చేయడు. సో వాడు చాలా డీసెంట్ గా నడుపుతాడు. సో అందుకే అంత మైలేజ్ అయితే వస్తుంది. 70 కిలోమీటర్లకి అయితే తగ్గట్లేదు మైలేజ్ అయితే మాత్రం. టైర్ చేంజ్ చేసిన తర్వాత కూడా నాకేం మార్పు అయితే కనిపించలేదు మైలేజ్ పరంగా. కాకపోతే పికప్ పరంగా అయితే మాత్రం కొంచెం నోటీస్ అయితే చేశాను. చైన్ స్పాకెట్స్ అయితే మాత్రం కంపెనీ ఇచ్చిన చైన్ స్పాకెట్స్ తీసేసి ఒకటి వేయించాను. మళ్ళీ అది కూడా అయిపోతే రెండోది వేయించాను. సో ఇప్పుడు నేను వేయించింది రెండోది చైన్ స్పాకెట్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. చాలా బెటర్ అంటే బెటర్ అన్నమాట. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి కూడా రెండో చైన్ స్పాకెట్స్ మీద రన్ చేస్తున్నానంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా నాకైతే నచ్చిన విషయం అయితే అదే. ఇక యాజ్ యూజువల్ నాకు కొన్ని నచ్చిన విషయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాను. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం నచ్చలేదు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. 100/80 సెక్షన్ టైర్ వేసిన తర్వాత పర్వాలేదు, కొంచెం ఎందుకో నాకు బెటర్ అనిపించింది. అంటే అది వరకుతో పోల్చుకుంటే ఎత్తేయటం అనేది కాస్త తగ్గిందన్నమాట. ఎందుకంటే ఆ విడ్త్ ఉండటం వల్ల ఏమో మేబీ లైట్ గా, ఎక్కువ కాదు, ఒక 5 to 10% అయితే మాత్రం ఇంప్రూవ్ నాకు అనిపించింది అంతే. సో అదర్వైజ్ నాకైతే బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కంపెనీ వాళ్ళు పట్టించుకొని దాన్ని కొంచెం బెటర్ గా ఇంప్రూవ్ చేస్తే కొంచెం మనకి ఆఫ్ రోడ్ లో తిరిగే వాళ్ళకి, ఏదంటే కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళకి సస్పెన్షన్ బాగుంటుంది కాబట్టి చక్కగా అయితే మాత్రం వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళగలుగుతారు. ఇది మాత్రం కంపల్సరీ కూడా మన వైపు నుంచి అయితే నేను కంపెనీకి అయితే ఖచ్చితంగా కూడా వీడియోస్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను. అది ఇక 2024లో బైక్ కొనాలనుకున్న వాళ్ళైతే మాత్రం పట్టించుకోవాల్సిన ఒకే ఒక్క విషయం సస్పెన్షన్ మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉంటే మాత్రం 125cc బైక్ స్మూత్ సస్పెన్షన్ కావాలంటే మాత్రం దీన్ని టెస్ట్ రైడ్ చేసి 1-4 సార్లు చూసుకొని అయితే కొనండి. కొంచెం హార్డ్ అయితే ఉంటుంది, నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఇక ఓవరాల్ గా ఈ బండి నాకు ఇచ్చినటువంటి కొన్ని ట్రబుల్స్ గురించి మాట్లాడి తర్వాత నేను ఈ బండిని ఎలా మెయింటైన్ చేస్తాను దాని గురించి మాట్లాడతాను. సో కొన్ని ఒక ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి హెడ్ లోంచి ఆయిల్ అయితే లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రమ్ బ్రేక్ తీసుకోవటం వల్ల నాకు ఈ సౌండ్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ లో నుంచి హారన్ సౌండ్ వస్తుంది అనమాట. అది నాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నాకు కొంచెం ఈ మడ్గార్డ్ కొంచెం ఇదంతా ఒకటే పట్టు, ఇది కొంచెం సౌండ్ చేస్తుంటుంది అన్నమాట. సో ఇక నాకు తెలిసినంత వరకు అవే చిన్న మైనర్ పాయింట్స్ ఇవన్నీ బైక్స్కి ఉంటాయి. సో దాని గురించి అయితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ నాకు అనిపించింది చెప్పాను. సో అలాగే ఈ బండి 2 times కింద పడిపోయింది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, లివర్ వైపు చూడొచ్చు, 2 times కింద పడిపోయింది. సో ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టుంది, కదులుతూ ఉంటుంది అనమాట. సో కింద పడిపోయినా కానీ పెద్దగా ఏమి స్క్రాచెస్ అయితే పడలేదు. కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఇవి ఏదైతే క్రాష్ గార్డ్ ఉందో అవి కొంచెం సపోర్టివ్ గానే ఉంటున్నాయి. బండి అయితే మాత్రం డోమ్స్ కి గందరగోళం అయిపోవటం ఏం లేదు. బండి కింద పడ్డా కానీ తట్టుకోగలదు, ఎందుకంటే దీని యొక్క ఎర్గనామిక్స్ అలా ఏర్పాటు చేశారనమాట. సో ఇక బండిని నేను ఎలా మెయింటైన్ చేస్తానంటే, బండి కొన్నప్పటి నుంచి ఇప్పటికీ అంటే నేను ఒక 2 years వాడాను. ఆల్మోస్ట్ 1.5 year పైనే మా తమ్ముడు వాడుతున్నాడు. వాడికి చెప్పిన నేను చేసిన ఒకటే పని, ఎవ్రీ 3000 కిలోమీటర్స్కి 3500 కిలోమీటర్స్కి మస్ట్ అండ్ షుడ్గా నేనైతే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత చైన్కి లూబ్ అయితే జరుగుతుంది. ఎవ్రీ 15 daysకైనా ఒకసారి, మంత్లీ 2 times బండి వాష్ అయితే కంపల్సరీ చేస్తాను. దానివల్ల ఏంటంటే కొంచెం రస్ట్ ఫ్రీగా ఉంటుంది. మా ఏరియా కొంచెం సముద్రంకి దగ్గర ఉంటుంది, చూసే కదా మట్టి ఎలా ఉందో. ఇలాంటి సౌడ్ ఏరియా కాబట్టి ఇంత మెయింటైన్ చేసినా కానీ నాకు అక్కడక్కడ రస్ట్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట, అంటే తుప్పు కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా మ్యాక్సిమం ఈ ఏరియాని బట్టి మెయింటెనెన్స్ అంటే వాషింగ్ అయితే మాత్రం చేస్తూ ఉండండి. సో ఇక
నేనైతే మాత్రం మెయింటెనెన్స్ అయితే మాత్రం ఆ విధంగా చేస్తాను. ఎవ్రీ టైం మా సర్వీస్ బై సర్వీస్ ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేపిస్తాను. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయించేసినప్పుడు సపోజ్ నాకు హెడ్ లోంచి ఆయిల్ వస్తుందని చెప్పాను చూడండి, ఆ హెడ్ లోంచి వచ్చే ఆయిల్ ని కూడా నేను పట్టించుకొని దాన్ని అయితే మాత్రం దానికి ఒక ఓరింగ్ అయితే ఉంటుందన్నమాట. అదైతే వేయించాను, అయినప్పటికీ కూడా ఆయిల్ వస్తుంది, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకొకసారి అయితే మాత్రం నేను చెక్ చేయాలి. అండ్ స్పార్క్ ప్లగ్ ఉంది చూడండి, ఎప్పుడు చేంజ్ చేయాలంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ వచ్చి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అలాగే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ వచ్చి ఖచ్చితంగా నేను ఎయిర్ ఫిల్టర్ అయితే మార్పిస్తాను. దీని ద్వారా ఒక మంచి ఎయిర్ కంబర్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఆయిల్ ఫిల్టర్ వచ్చారు, ఎయిర్ ఫిల్టర్ కనుక మీకు హెవీగా డర్టీగా ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంజన్ కి సరిగా అందవు, దానివల్ల ఫ్యూల్ ఎక్కువ తీసుకుంటుంది, దాని ద్వారా మీకు ఖర్చు అయిపోతున్న ఫ్యూల్ మీకు ఎక్కువ కూడా ఛాన్స్ లేదన్నమాట, మైలేజ్ వచ్చే ఛాన్స్. సో ఇలాంటివన్నీ పర్టికులర్ గా మెయింటైన్ చేస్తాను. సర్వీస్ అయితే ఇప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. బాడీ పార్ట్లు ఏమైనా లూజ్ అయినా కానీ ఇమీడియట్ గా టైట్ చేయించుకోవడం. సో మనకి మెయింటెనెన్స్ అనేది ఇలా అయితే నేను చూసుకుంటూ ఉంటానన్నమాట. అందుకే నా బైక్ ఇప్పటికి కూడా నాకు మంచి పికప్ అయితే అందిస్తుంది, మంచి మైలేజ్ అయితే అందిస్తుంది. సో అని నేను అనుకుంటున్నాను. ఇక నేనే చేసే విషయాల్లో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఇలా కాదు అలా చేయాలని మీ సజెషన్స్ ఉంటే హ్యాపీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మనం ఇంటరాక్ట్ అవుదాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 2024 SP125 కొనే విషయంలో నేను మీకు ఖచ్చితంగా కామెంట్ లో రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా మీరైతే మాత్రం కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ 4 years బండి 3 months తక్కువగా ఈ బండి ఎక్స్పీరియన్స్ మీకు ఈ రోజు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సారీ, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. సో కెమెరా చేంజ్, నేను ఇప్పుడు నా ఫోన్ కెమెరాతో షూట్ చేస్తున్నాను. సో నేను చెప్పేది ఒకటే, 2024 లో మీరు గనక SP125 కొనే వాళ్ళైతే మాత్రం ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి మైలేజ్ అంటే 70 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అనుకుంటే మాత్రం మీరు బండి తీసుకోవచ్చు. ఫ్యామిలీ కోసం ఒక చక్కని బైక్ కొనాలనుకుంటే బండి తీసుకోవచ్చు. అండ్ మీరు ఒక మంచి ఏదైతే రిఫైన్డ్ ఇంజన్ కోసం అయితే మాత్రం మీరు బండి కొనొచ్చు. సో ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకోండి, మైలేజ్, ఫ్యామిలీ అండ్ రిఫైన్డ్ ఇంజన్ కోసం అయితే బండి అయితే తీసుకోండి. స్పోర్టియర్ ఫీల్ కావాలి, నేను కొంచెం రఫ్ అండ్ టఫ్ గా కొడతాను, ఎలా పడితే అలా తిరుగుతానంటే మాత్రం మీకు ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి కొంచెం ట్రబుల్ అయితే ఉంటుంది, బ్యాక్ సస్పెన్షన్ నుంచి కూడా. సో నేనైతే మీకైతే చెప్పే క్లారిటీ అయితే ఇచ్చే క్లారిటీ అయితే ఇదేనమాట. సో మాక్సిమం డిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి, బెటర్ బ్రేకింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా నేను ఈ బైక్ తీసుకునే వాళ్ళకి 2024 లో సజెస్ట్ చేస్తానా లేదా అంటే 100% సజెస్ట్ చేస్తాను. చెప్పాను కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. సో స్పోర్టియర్ ఫీల్ కావాలనుకుంటే మాత్రం వేరే బండ్లు నేను సజెస్ట్ చేస్తాను. మన ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి. లో మెయింటెనెన్స్ బైక్ అనమాట 125cc లో. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను నేను అనుకున్నాను. మీకు నచ్చినట్టుగా అయితే ఎంతో కొంత మంచి ఎఫర్ట్ పెట్టానని మీకు అనిపిస్తే లైక్ చేయకుండా వెళ్ళొద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురాగలుగుతాను. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.